2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? కోడ్ మ్యాన్ మీకు ఏ విధంగా ఒక పాత్ ని క్రియేట్ చేస్తుందని చెప్తారు? బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు అంటే మ్మ్. జావా అనేది నాకు ఫస్ట్ అంత రాకపోయిండే. మ్మ్. ఫ్యాకల్టీ ఉంది, మెయిన్లీ యాప్టిట్యూడ్ ప్రసన్న సార్, మళ్ళీ జావాలో మల్లికార్జున్ సార్ మస్తు సపోర్ట్ ఇచ్చారు చాలా. మళ్ళీ మ్మ్. అట్లా ఇదేంటి బ్యాక్ ఎండ్ గా ఒక ఏరియా ఉంది, దానిలో వర్క్ చేస్తాం. అట్లనే మ్మ్. నేను చాలా ప్రాజెక్ట్స్ చేసినాం మళ్ళీ ఫ్రంట్ ఎండ్ పైన. అట్లా ఓకే. ఎక్స్పీరియన్స్ బాగా వచ్చిందంటే ఇక సార్ ఎక్స్టర్నల్ లింక్ పంపించారు, అటెండ్ అయ్యాను. ఓకే. సో కోడ్ మ్యాన్ మీకు ఎన్ని డ్రైవ్స్ ఇచ్చిందండి యాక్చువల్ గా? ఐ హావ్ అటెండెడ్ మినిమం 7 to 8. ఓకే. సో మీరు ఎన్ని మంత్స్ అక్కడ కోర్స్ తీసుకున్నారు కోడ్ మ్యాన్ లో? 6 months కోర్స్. 6 మంత్స్ కోర్స్ తీసుకున్నారు. ఏ కోర్స్ తీసుకున్నారు మీరు? జావా. జావా ఫుల్ స్టాక్. ఎస్. ఓకే. ఇప్పుడు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు మీరు? ఇన్ఫోసిస్ ఫినాకిల్ ఎడ్జ్వర్. ఓకే. మీ ప్యాకేజ్ తెలుసుకోవచ్చా? 3.6 LPA. ఓకే. సో మీకు ఏ విధంగా అనిపించింది అంటే కోడ్ మ్యాన్ జాయిన్ అయిన తర్వాత కాలేజ్ డేస్ అయిపోయాయి, స్కూల్ డేస్ అయిపోయాయి, కెరియర్ లోకి వెళ్లే ముందు కోడ్ మ్యాన్ అనే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి మీరు ఒక కెరియర్ ని బిల్డ్ చేసుకున్నారు. ఆ కెరియర్ కి మీకు కోడ్ మ్యాన్ ఎంత వరకు హెల్ప్ అయింది అంటారు అసలు? అంటే మెయిన్ గా నాకైతే ఫస్ట్ టెక్నికల్ స్కిల్స్ అంత లేకపోయిండే. మ్మ్. మెయిన్లీ దాన్ని గ్రోత్ అప్ బాగా వచ్చింది కోడ్ నాకు మెయిన్లీ ఫస్ట్. మ్మ్. మళ్ళీ అట్లనే ప్రాజెక్ట్స్ ఎట్లా చేయాలో కూడా సపోర్ట్ బాగా ఇచ్చారు మెంటర్స్. మ్మ్. ఓకే. అట్లా నేను ఉపయోగించుకొని నార్మల్ గా ఓన్ క్రియేటివిటీ అంటే నార్మల్ గా సార్ క్రియేటివిటీ ఇచ్చుకుంటా నేను బ్యాకప్ మ్మ్. స్కిల్స్ చేసుకుంటా ఓకే. గెయిన్ అయినా. ఓకే. సో ప్రెసెంట్ ఇప్పుడున్న స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏ కోర్స్ తీసుకొని ముందుకెళ్తే భూమి ఉందంటారు? అండ్ 2026 లో దేనికి ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు? మీరు ఇచ్చే సజెషన్ చెప్పండి. కోర్స్ ఏదైనా మంచిదే, కానీ నార్మల్ గా మెయిన్లీ వాళ్ళు ఏంటంటే టెక్నికల్ స్కిల్స్ బాగా నేర్చుకుంటే సరిపోద్ది. మ్మ్. వాళ్ళు నేర్చుకున్న టెక్నికల్ స్కిల్ అది ఏదైనా ఒకటే లాంగ్వేజ్ అయినా మంచిదే, కానీ అదేదో 100% ఉంటే సరిపోద్ది. ఓకే. సో పేరెంట్స్ కి మీరు ఏం చెప్తారండి? అంటే స్కూల్ వరకు పట్టించుకుంటారు, కాలేజెస్ వరకు కూడా పట్టించుకుంటారు. ఒక రైట్ ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి పేరెంట్స్ ఎక్కడో లాగ్ అవుతున్నారు అని మీరు అనుకుంటున్నారా? రైట్ ఇన్స్టిట్యూట్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ కి. బీటెక్ తర్వాత అయినా సరే, డిగ్రీ అయిన తర్వాత అయినా సరే, ఒక రైట్ ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకోవడం అనేది చాలా మ్యాండేటరీ అని చెప్తున్నాం. సో దాన్ని మీరు ఎంతవరకు గమనించారు? అంటే చాలా మంది వెనుకబడతారు, పైసలు ఎందుకు వేస్ట్, అదేదో మ్మ్. బిజినెస్ పెట్టిస్తే అయిపోద్దని. మ్మ్. చాలా మంది స్టెప్ అప్ అయ్యారు. అదేదో మ్మ్. అది స్టూడెంట్సే పేరెంట్స్ ని ఒప్పించుకొని అది వాళ్ళు డిసిషన్ తీసుకుంటే వాళ్ళే మంచిగా గెయిన్ అవుతారు, ఓకే. మంచి ఫ్యూచర్ ఉంటుంది. మ్మ్. కోఆర్డినేట్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ ఇస్తుంది. ఓకే. రెసిషన్ అంటూ ఉన్నారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ మీకేమైనా అనిపించిందా? రెసిషన్ ఉంది అని మీరు అనుకుంటున్నారా? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే కంపల్సరీ రిసెషన్. మ్మ్. చాలా మంది రిఫరల్స్ వాడుకుంటున్నారు, ఓకే. అందుకనే రిసెషన్ బాగా అవుతుంది. ఎందుకంటే ఓకే. స్కిల్స్ ఎప్పుడైనా ఏ టైంలో అయినా మనం పెంచుకునేది మంచిదని నా కోరిక. థ్యాంక్ యూ రోహిత్ గారు, అండ్ కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఏ కంపెనీలో ప్లేస్ అయ్యారు మీరు? ఎన్ని మంత్స్ అయింది ప్లేస్ అయ్యి? Infosys Finacle Edgeware, and this ఓకే. is ఎన్ని third month running. 3rd month రన్నింగ్. ఓకే. ఈ 2 months ఎక్స్పీరియన్స్ మీకు ఏ విధంగా అనిపించింది? కోడ్నన్ మీకు ఎంతవరకు కెరియర్ కి హెల్ప్ అయింది? 2 months experience అయితే లైక్ ఒక ఆల్రెడీ డ్రీమ్ ఉంటది కదా, మ్మ్. ఆ డ్రీమ్ లోనే ఉన్నట్టే ఉంది. డైలీ ఆఫీస్ కి వెళ్ళటం రావటం, మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా. ఓకే. కోడినాన్ అంటే నేను ప్లేస్మెంట్స్ బాగా ప్రొవైడ్ చేస్తారని నేను జాయిన్ అయ్యాను. మ్మ్. జనవరిలో జాయిన్ అయ్యాను, అండ్ నాకు కోర్స్ ఎండింగ్ టైం కి నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఓకే. ఎన్ని మంత్స్ తీసుకున్నారు కోడ్నన్ లో మీరు? 5 months. 5 months కోర్స్ తీసుకున్నారు. ఏ కోర్స్ లో జాయిన్ అయ్యారు కోడ్నన్ లో మీరు? ఫుల్ స్టాక్ పైథాన్. ఫుల్ స్టాక్ పైథాన్. ఓకే. సో మీరు నేర్చుకున్న కోర్స్ ఏదైతే ఉందో మీకు ఎంతవరకు హెల్ప్ అయింది అంటారు అది? ప్రెసెంట్ అయితే నాకు డెవాప్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అన్నారు. సో అందులో స్క్రిప్టింగ్ పైథాన్ యూజ్ చేస్తారంట. అలాగా ఇంకా వర్క్ లోకి అయితే వెళ్ళలేదు. ప్రెసెంట్ ట్రైనింగ్ జరుగుతూ కొంచెం వర్క్ అసైన్ చేస్తే అలా ఉంది. సో ఫర్దర్ గా చూడాలి. సో మీలా చాలా మంది కోడ్నన్ లో స్టూడెంట్స్ జాయిన్ అయ్యి ఉన్నారు, కొంతమంది ఇంకా ప్లేస్ అవ్వలేదు. ఎక్కడ వాళ్ళు మిస్టేక్ చేస్తున్నారని మీరు అనుకుంటూ ఉన్నారు? ఎందుకంటే సేమ్ ఫ్యాకల్టీ మీకు వాళ్ళకి కాబట్టి వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి, ఎక్కడ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే బెటర్ అని అనుకుంటారు మీరు? మిస్టేక్ అంటే ఏం లేదు, వచ్చిన ప్రతి ఆపర్చునిటీ అందరూ యూటిలైజ్ అయితే చేసుకుంటారు.
ఒకటి లక్ బేస్ మీదుగా ఉంటది. అండ్ వచ్చిన ప్రతి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్ గా ఏదో ఒక కంపెనీలో జాబ్ ప్లేస్ అయితే అవ్వచ్చు మనం. పక్కా ఓకే, వస్తుంది. కోజ్ఞాన్ ఏదైతే డ్రైవ్స్ ఇస్తున్నారో ప్రతి డ్రైవ్ ని మనం అటెంప్ట్ చేయగలిగితే డెఫినెట్ గా క్రాక్ చేసే ఛాన్స్ ఉంది. అంతే, ప్రతి డ్రైవ్ ని అటెండ్ చేస్తే ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే వస్తుందని నా నమ్మకం. ఓకే, సో పేరెంట్స్ కి మీరేం చెప్తారండి? ఒక నమ్మకం అయితే ఉంటది జాబ్ వస్తుందని కోడిగ్ఞాన్ లో జాయిన్ అయితే. నేను మా పేరెంట్స్ ని అట్లా చెప్పి ఒప్పించి జాయిన్ అయ్యాను. ఒక హోప్ అయితే ఉంటది డెఫినెట్ గా వేరే ఇన్స్టిట్యూట్స్ తో చూస్తే ఈ ఇన్స్టిట్యూట్ లో. సో మీరు డైరెక్ట్ ఫస్ట్ అటెంప్ట్ కోజ్ఞాన్ కి వచ్చేసారా? వేరే ఇన్స్టిట్యూట్స్ ఏమైనా లేదు, నేను వేరే ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాను అండ్ అక్కడ కొంచెం కోర్స్ తీసుకున్నాను. కానీ నాకు ప్లేస్మెంట్స్ ఏం రాదు అని ఒక హోప్ పోయిన తర్వాత ఫ్రెండ్స్ Okay. ద్వారా ఇట్లా జాయిన్ అయ్యాను. ఓకే, ఫ్రెండ్స్ త్రూ మీకు కోజ్ఞాన్ తెలిసింది. Yes. ఓకే, మీరు ఫ్రెండ్స్ త్రూ ఏదైతే విన్నారో అది మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేశారు. ఆల్రెడీ ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తూ ఉన్నారు. 2 months ఎక్స్పీరియన్స్ కూడా ఫస్ట్ అయిపోయింది. భయం వేసింది, లైక్ ఫ్రెండ్స్ Hmm. వచ్చారని నేను వచ్చేసాను, నా వల్ల అవుతుందా లేదా అలాగా భయపడ్డాను. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇప్పటికి నన్ను Okay. అడిగిన ప్రతి వాళ్ళకి నేను ఇదే చెప్తాను డెఫినెట్ గా. ఓకే, చెప్తున్నాను కూడా, కొంతమంది జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ అండి. ఎనీవే, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.